హాయ్, వెల్కమ్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మీకు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తానండి. చేపల పులుసు అంటే చాలా మందికి బాగా ఇష్టపడతారు. ఇదిగోండి, ఈ విధంగా వండుకుంటే అస్సలు వదిలిపెట్టరండి. చాలా చాలా బాగుందండి చేపల పులుసు అయితే. లుకింగ్ అయితే చాలా బాగుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఫస్ట్ చేపలను తీసుకున్నాం కదండి, చేప ముక్కల్ని. ఆల్రెడీ చేప ముక్కలను బజార్లో కొట్టించుకుని వచ్చారండి. ఇవి వీటి బ్లడ్ కూడా ఉందండి, ఫ్రెష్ అన్నమాట. వీటిని నీట్గా కడుక్కోవాలండి. వీటిని కడగటంలో కొంచెం కేర్ తీసుకోవాలి, నీ స్మెల్ ఏమీ లేకోకుండా. ఎందుకంటే అవి శుభ్రంగా తోముతారో లేదో తెలియదు కదండి. దానికోసం చింతపండు తీసుకున్నానండి. కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను, పులుసు కాబట్టి ముందుగా చింతపండు నానబెట్టుకున్నానండి. 2 ఉల్లిపాయలు మిక్సీ పట్టుకున్నానండి. ఇదిగోండి, ఈ విధంగా పెట్టుకున్నాను, కచ్చాపిచ్చాగాను, బాగా మెత్తగా కాకుండా. పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, వాటికి పొడుగ్గా నాట్లు పెట్టుకోవాలి. కరివేపాకు కడిగి పెట్టుకున్నాను. ముందుగా పాన్ తీసుకున్నానండి, దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. చేపలను అయితే కడుక్కునేటప్పుడు నేనైతే నిమ్మరసము, కళ్ళుప్పు వేస్తానండి. వేసి ఒక 5 నిమిషాలు వాటిలో అలా ఉంచుతానండి. ఆ వాటర్లో నిమ్మరసం, కళ్ళుప్పు వేసి చేప ముక్కలను కూడా కలిపి పెట్టి ఉంచుతానండి. అలాగా ఒక 5 మినిట్స్ తర్వాత కడుక్కుంటాను, చాలా నీట్గా వస్తాయి. ఇదిగోండి, ఆయిల్ వేడెక్కినప్పుడు కచ్చపిచ్చిగా కొట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ను వేసుకున్నాం కదండి. దీంట్లో అలాగే పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకోవాలండి. చేప ముక్కలను అలా నీటిలో కడుక్కోవటం వల్ల నీ స్మెల్ అనేది అసలు రాదండి. నిమ్మరసం వల్ల మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయి. దానిపైన ఏమన్నా డస్ట్ ఉన్నా కానీ పోతుందండి నిమ్మరసం సాల్ట్ వల్ల. కావాలంటే దాంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ వాటర్లో కొంచెం పసుపు వేసుకున్నామండి. బాగా కలిసేటట్టు తిప్పుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి, 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలండి. చేపల పులుసు ఏ స్టైల్లో ఉన్నా కానీ నీ స్మెల్ లేకోకుండా వండితే అది మాత్రం ఎవరు వదిలిపెట్టరండి. చూసారా, ఆయిల్ అయితే పైకి వచ్చింది, బాగా మగ్గిందండి. దీంట్లో ఇప్పుడు కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. పులుసు కదండి, ధనియాలు, జీలకర్ర పౌడర్ ఖచ్చితంగా ఉండాలి. కారం తీసుకున్నానండి, ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. కళ్ళుప్పు 1 స్పూన్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ కళ్ళుప్పు వేసుకున్నానండి. ఇది బాగా కలిసేటట్టు తిప్పుకోవాలి. పులుసు ఉడుకుతుండగా మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలండి. ఇదిగోండి, నేను చాలా ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్నాను. చూసారా, దాని తోలయి తెల్లగా వచ్చినాయి కదండి. దీన్ని ఇప్పుడు ఆ పులుసు ఉడికే దాంట్లో వేయాలండి. మనం బయట తెచ్చుకున్న వాటిని ఇలా క్లీన్ చేసుకుంటే నీ స్మెల్ అనేది దరిదాపులోకి రాదండి. పులుసు అయితే బాయిల్ అవుతుంది. ఇప్పుడు నేను ఒకసారి గరిటెతో తిప్పుకొని చేప ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాం దీంట్లో. ఎందుకంటే వాటర్ వేసిన తర్వాత చేప ముక్కలు వేయమన్నాను. ఉప్పు, కారం ఇవన్నీ కూడా చేప ముక్కకు బాగా పడతాయండి, చప్పనైతే రాదు. కొన్ని చేపలు చప్పగా ఉంటాయి. మ్యాక్సిమం ఈ విధంగా ట్రై చేస్తే మాత్రం చప్పదనం అనేది రాదండి, చాలా బాగుంటుంది ముక్కకు పట్టి. ఇది సగం ఉడికిన తర్వాత స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి, పులుపు వేయకుండా కూడా. ఒకసారి గుడ్డతోటి దాకం పట్టుకొని తిప్పాలండి. తిప్పితే ముక్క మొత్తం దాంట్లో మునుగుతుంది. ఇదిగోండి, తిప్పిన తర్వాత ఈ విధంగా ఉంది కదండి, మూత పెట్టుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ అయినా ఉడకనివ్వాలండి. దాంట్లో మనం ఇందులో పులుసుని పిసుక్కోవాలి. మెత్తగా పిసుక్కొని దాంట్లోని అదిగోండి ఉడికింది కదండి,
ఆ పులుసులో తుక్కంతా తీసుకొని పులుసుని మాత్రమే వేసుకోవాలి. దీంట్లో మనం సగం వేసుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత పులుపు కూడా చూసుకుని సరిపోతే వేసుకోవచ్చండి. ఇదిగోండి, క్లాత్ తోటి ఈ విధంగా తిప్పాలి. ఆ విధంగా తిప్పితే ముక్క అయ్యి విరగదండి. గరిటె తగిలి ముక్క విడిపోయే ప్రమాదం ఉంది. ఇదిగోండి, ఇప్పుడు నేను కొత్తిమీరని కట్ చేసి పెట్టుకున్నానండి. కాళ్ళు ఉంటాయి కదండి, దాన్ని మెయిన్ పులుసులో కాళ్ళు ఎక్కువైతే యూస్ చేస్తాను. ఆకైతే దింపిన తర్వాత వేస్తాను, కానీ కాళ్ళు అయితే ఉడికేటప్పుడు వేస్తాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా 20 మినిట్స్ దాకా ఉడకాలి. ఇదిగోండి, పులుసు అయితే దగ్గర పడ్డది. ఇంకా కొంచెం సేపు ఉడకాలండి. చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి, గుమగుమలాడుతుంది. వీధి చివరి వరకు వెళ్తుందండి స్మెల్ అయితే. ఇదిగోండి, రెడీ అయిపోయిందండి చెరువు చేపల పులుసు. చూసారండి, మంచి కలర్ఫుల్గా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను చెప్పిన విధంగా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఎప్పుడు చేయని వాళ్ళు, కొత్త వాళ్ళు అయితే ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, మా ఛానల్ సపోర్ట్ చేయండి.